ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఓకే సార్. ఇప్పుడు విడుదల ఇందాక చూసుకుంటే ప్రమోషన్స్‌లో కూడా విజయ్ సేతుపతి గారు మీ పేరు కూడా చెప్పలేదు. ఎలా ఇంటరాక్ట్ అయ్యారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? నా పేరు చెప్పారుగా. చెప్పారు. మిమ్మల్ని అడిగి చెప్పారు. అంటే వారికి నాకు ఫస్ట్ ఇంట్రాక్షన్ అదే. నేను ఓకే. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇంతకుముందు నాకు ఇంటరాక్షన్. కలవలేదు. ఆ! కానీ కలిసిన దాదాపు ఒక 2 గంటలు కలిసున్నాం. ఓకే. దాని తర్వాత మంచి ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది. హ్మ్. వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ర్యాప్ రైట్ నౌ. ఓకే సార్. ఎలా సార్ ఇంటరాక్ట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దాకా ఓన్లీ ఎలా వెళ్ళారు? కేవలం సినిమా ద్వారానే. ఆ! అంటే సినిమా ద్వారా అంటే విజయ్ సేతుపతి గారంటే ఒక రేంజ్ ఉన్న ఆర్టిస్ట్ అతను. అతని దాకా వెళ్ళడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది. ఎలా అంటే ఎళ్ళగలిగారు? ఆ రేంజ్కి మేము కూడా ఎదుగుతున్నాం కాబట్టి ఆ! వెళ్ళగలిగాం. అదే సార్. ఆల్రెడీ నేను గతంలో సినిమాలు చేసినాం, ఫైనాన్స్ చేసినాం. రంగమార్తాండ లాంటి చిత్రాన్ని కూడా మేము ఫైనాన్స్ చేసి సినిమాని బయట వేసాం. ఓకే. గుర్తుందా శీతాకాలం లాంటి సినిమాలు ఏకకాలంలో చేసున్నాను. ఓకే. ఎన్టీఆర్ బావమరి గారితోటి శ్రీ 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 రాజావారి చిత్రం తీసినాను. అది నెక్స్ట్ రిలీజ్ క్రైటీరియా ఉంది. సో ఇప్పుడు అగ్రెసివ్గా ముందుకెళ్తున్నాం. ఇంకా పెద్ద పెద్ద చిత్రాలను కూడా తీసుకోబోతున్నాం. ఓకే సార్. ఇప్పుడు 'విడుదల' సినిమా స్పెషల్‌గా తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి ఎలా అంటే ఇప్పుడు నార్మల్‌గా మొత్తం మారిపోయిందనమాట. ఇది చూస్తే బ్యాక్ డ్రాప్ అప్పటి సినిమాలా అనిపించింది. రైట్. ఎలా ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పటిదో కథలేం కాదు. హ్మ్. అంటే కేవలం ఒక దశకం లేదా 2 దశకాల క్రితం ఉన్నటువంటి కథలు మాత్రమే. అవును. అంటే ఇప్పటికి కూడా మన అంటే రిమోట్ ఏరియాస్లో ఇప్పటికి నిన్న కూడా ఒక ఎన్కౌంటర్లు అవును. జరిగినాయి కదా. ఛత్తీస్గఢ్లో జరిగినాయి, అవును సార్. మన ఆంధ్ర బార్డర్లో జరిగినాయి. సో ఈ సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అంటే లైవ్లో మనం ఉన్నాం. హ్మ్. అంటే కనెక్టెడ్గానే హ్మ్. ఆ కరెంట్ ప్రాబ్లమ్స్ కనెక్ట్ అయ్యే ఉన్నాం. హ్మ్. సో ఇదేమి ఓల్డ్ ఏం కాదు, ఓల్డ్ కథ ఏం కాదు. ఎప్పుడు మామూలు గత జన్మలో ఉన్నటువంటి కథలను కూడా తీసుకుని మనం సినిమాలు చేస్తున్నాం. ఇప్పుడు మన కరెంట్లో ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూనే ఇది. అవును సార్. సో ఇదేమి హ్మ్. ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడున్న జనరేషన్ డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ అవుతుందంటే మనం దేని మీద ఆధారపడి ఉన్నాం. హ్మ్. అంటే మనకు ఉన్నటువంటి ప్రభుత్వాలు, మనకు ఉన్నటువంటి పరిపాలనా విభాగాల మీద, అధికార యంత్రాంగం మీద మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. అటువంటి వాటికి అంటే ప్రత్యేకంగా ప్రతిఘటన జరిగినప్పుడు అంటే వీళ్ళ యొక్క ఇది అంటే డామినేషన్ ఇవన్నీ ఎక్కువయ్యి వాళ్ళ స్వార్థాల కోసం చూసుకున్నప్పుడు అప్పుడే ఒక విప్లవం అనేది మొదలవుతుంది. ఆల్రెడీ మొదలైనటువంటి విప్లవమే స్టిల్ రన్నింగ్, స్టిల్ బర్నింగ్ ప్రాబ్లం ఇది. ఈ బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే ఎవరు బాగా నష్టపోతుంటారు, ఎవరు గెయిన్ అవుతుంటారు. ఎందుకంటే నా నేపథ్యం వచ్చేసి పల్నాడు జిల్లా ఓకే. కారంపొడి. అక్కడ మేము పూర్తిగా ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితుల్ని డైరెక్ట్గా మా కళ్ళతోటి మేము చూసిన వాళ్ళం అన్ని విషయాలు. మా మిత్రులు ఒక పక్క పోలీసుల్లో ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇటువైపు ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎటువైపు చనిపోయినా కానీ ఇద్దరు మా మిత్రులే. అంటే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చారా సార్? లేదు ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ ఏం లేదు మేము. అలాంటి ఫ్యామిలీ ఏం కాదు. పూర్తి స్థాయి హ్మ్. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఆహా! ఓకే సార్. అంటే ఇప్పుడు నక్సలైట్ల గురించి మొత్తం ఉంది కదా సినిమా అంతా. అంటే నక్సలైట్ల యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటే ఏం చెప్తారు సార్ మీరు ఫస్ట్? నక్సలైట్ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మన మీద ఒక దెబ్బ పడుతుందో తిరిగి దెబ్బ కొడదాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. హ్మ్. మన మీద దెబ్బ పడినప్పుడు మామూలు తిరిగి కొడదామని మనం అనుకుంటాం. కానీ నక్సలైట్ ఎప్పుడు అట్లా అనుకోడు. ఇంకోటి మీద కూడా ఆ దెబ్బ పడకూడదు అనుకుంటాడు. హ్మ్. అటువంటి సిద్ధాంతాలుండి అంటే ప్రజాక్షేమం కోరుకోవటం కోసం పరిపాలకులు వస్తుంటారు. వీళ్ళు కరెక్ట్గా స్వార్థ చింతన లేకుండా పరిపాలన చేస్తుంటే దెన్ ఇట్స్ ఓకే. ఓకే. కానీ ఎప్పుడైతే వీళ్ళు అవి వైలేట్ అయ్యేసేసి వాళ్ళ స్వార్థాలకి, వాళ్ళ స్వార్థ రాజకీయాలకి ప్రయత్నం చేస్తుంటారో అటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి వాళ్ళు కొన్ని సిద్ధాంతాలతోటి ప్రజా సంక్షేమం కోసం ఉద్భవించిన వాళ్ళే నక్సలైట్లు కూడా. కానీ సిద్ధాంతం వేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు, వీళ్ళ సిద్ధాంతం వేరు. కాకపోతే పరిపాలకులు మన చుట్టుపక్కల ఇద్దరు మనలో మనుషులు, మన ప్రాంతంలోనే పుట్టిన వాళ్ళు, మన దేశంలోనే పుట్టిన వాళ్ళు, మన రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు. కాబట్టి ఈ సమస్యని పరిష్కార మార్గం చూడాలి తప్పితే వీళ్ళంతా ఎవరు ప్రాణాలు వడ్డీ ఎవడు ఏం పని చేయట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా పని చేయట్లేదు, లా డిపార్ట్మెంట్లు అయినా కానీ ప్రజాక్షేమం కోసం చేస్తున్నారు, ప్రభుత్వాలు కూడా ప్రజాక్షేమం కోసం చేస్తున్నాయి అనే మాట మాత్రమే చెబుతారు. ఎవడు ప్రాణత్యాగం చేయట్లా. వాడి పెళ్ళాన్ని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళి ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నాడు. సో అతనిలో కూడా ఒక మంచితనం అనేది ఉంది. అతను ప్రాణాన్ని తెగించి పోరాడుతున్నాడంటే అతనిలో ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. సో అలాంటి సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్స్ మనం తెలుసుకొని వాళ్ళని కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేటట్లుగా ప్రభుత్వాలు పనిచేయాలి.
అందరూ బాగుండాలనేది కోరుకుంటున్నాను. ఇంతకు ముందు ఒక సినిమా చూసుకున్నట్టయితే మొన్నే 'జితేందర్ రెడ్డి' అని ఒకటి వచ్చింది సార్. అంటే అందులో నక్సలైట్ల గురించి వ్యతిరేకంగా తీశారు మరి. దాని గురించి అంటే చట్టం ఎప్పుడు కూడా ఏంటంటే చట్ట ఉల్లంఘన చర్యలకు చట్టం ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటుంది, వాటిని ఇది చేయదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రయత్నించే విధానం ని సింక్రనైజ్ చేసేసేసి వాళ్ళ భావాలను కూడా వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళ సిద్ధాంతాలను మార్చుకుంటాం. మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు బాగుంటారు, అంతే. అంతే కదా. వాళ్ళకి అవసరం ఏంటి, ప్రాణత్యాగం చేసిపోయి అవన్నీ చేయాల్సిన పని ఉంటుంది, అవునా కదా. చిన్న సింపుల్ లాజిక్. సో అంటే వాళ్ళలో ఒక మంచితనం, ఒక మనస్సు, వాళ్ళకు ఒక పిల్లలు అంతా ఉన్నారు. సో అటువంటి వాళ్ళని కూడా మార్చి, అంటే మనం మారితే వాళ్ళు మారుతారు, అదే చిన్న సింపుల్ లాజిక్. మనం మారాలి ఫస్ట్, ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు మారాలి. ఓకే సార్. సినిమా విషయానికి వస్తే విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ ఎలా ఉంది? విజయ్ సేతుపతి గారు క్యారెక్టర్ ఎలా అనుకోవచ్చు? విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ ఇందులో అసలు అంటే ఒక రేంజ్కి, అంటే నిజంగా మామూలుగా నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఒక నక్సలైటే మామూలుగా ఆ కథానాయకుడు పాత్ర వేసాడేమో అనిపించింది, ఒక నక్సలైటే దీనికి దర్శకత్వం వహించాడేమో అనిపించింది, ఒక నక్సలైటే దీనికి సంగీతం వహించాడేమో అన్నంత రేంజ్లో. అంటే వాళ్ళు అంత దగ్గరగా చూసినట్లుగా సంఘటనల్ని తెరకెక్కించారు. చాలా అద్భుతంగా ఎమోషనల్ డ్రామా కానీ అదంతా కానీ. ఇందులో లవ్ స్టోరీ కూడా ఉన్నట్టు. లవ్ స్టోరీ మనిషి అన్నాక తల్లి, చెల్లి, పిల్లలు అంతా ఉంటారు. సో ఉండేటువంటి ఆ ఎమోషనల్ డ్రామా, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఎమోషన్స్, ఎందుకంటే ప్రాణత్యాగం చేసి వదిలేసి బయటికి వెళ్తున్నాడు కాబట్టి వాడికి ఇంకా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.